తెలుగుదేశం వాళ్ళు కొన్ని చాట్ల నామినేషన్ ఇచ్చడానికి దిక్కు లేదు. మళ్ళీ మేము వైఎస్ఆర్ ఓడిపోతాని భయమంజం మాట్లాడతారు. సిగ్గులేని మాటలు ఎందుకు? మీరు ఎలక్షన్ కమిషన్ని లైన్లో పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎలక్షన్ కమిషన్లు కరోనా ఉందని చెప్పి ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆపేశారు. మరి ఈరోజు ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఇస్తాడు ప్రభుత్వంతో సంప్రదించకుండా. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు? గతంలో ఏమైనా స్థానిక ఎలక్షన్లు ప్రభుత్వం సంప్రదించకుండా ఎవరైనా చేశారా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, మున్సిపాలిటీలు ఎంపీటీసీలు ఎలక్షన్లు ఉన్నాయి, ముందర ఆ ఎలక్షన్లు ఉన్నాయి, అవి పెట్టకుండా పంచాయతీలను ఎందుకు మాట్లాడుతున్నాడు? కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది ఆడుతూ ఉన్నారు. అది అది ఒకసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు వైఎస్ఆర్ స్వీప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. గతంలో 150 సీట్లు వచ్చినాయి మన ఎలక్షన్స్లో. ఈరోజు ఎలక్షన్స్ పెడితే 165 సీట్లు వస్తాయి. అది వాస్తవం. అది ఆ సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ప్రజలు ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీకి వచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి పంచి పనులకి అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ఈరోజు భారతదేశంలో అత్యంత మరి ప్రజాదరణ గల ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఇంకా ఏంది మేము భయపడేది? వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడతారు. అడ్రస్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ.